క్యాస్ట్ ఫీలింగ్ ప్రసాదం. క్యాస్ట్ ఫీలింగ్ మనిషి నుంచి మనిషికే ఉంటుందని అనుకున్నా, కానీ దేవుడిలో ప్రసాదానికి కూడా ఉంటుందని మొన్నే శ్రీరామనవమి రోజు తెలిసింది. అక్కడ పెద్ద కులానికి చెందినవారు, మరొక షెడ్యూల్ ట్రైబ్ క్యాస్ట్కి చెందినవారు పీటలపై కూర్చున్నారు. అక్కడికి ఒక మహిళ వచ్చి ప్రసాదం పెడుతున్న వ్యక్తితో, బాబు, ఈ ప్రసాదం ఏ క్యాస్ట్ వాళ్ళు చేసింది అని అడుగుతోంది. అంటే తను ఒక దిగువ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ క్యాస్ట్ వారు చేసిన ప్రసాదం తినదన్నమాట. ప్రసాదంలో కూడా క్యాస్ట్ వెతుకుతోంది. ఇది పోనీ, శ్రీరాముడు క్షత్రియుడా బ్రాహ్మణుడా అనే తెలియక కొట్టుకు చేస్తున్నారు. అక్కడే ఆమె ఆంజనేయ స్వామికి కూడా పూజ చేసింది. ఆయన పరివారం అయినటువంటి వాలి, సుగ్రీవులు, కిష్కింధ వీరంతా కూడా ఒక ట్రైబల్ క్యాస్ట్కి చెందిన వాళ్ళే. అంటే ఈమె చేసిన పూజ దేవుడు తీసుకోడా, లేదా దేవుడు వరాలు ఇస్తాడు కాబట్టి దేవుడు క్యాస్ట్తో పని లేదా? ఇలాంటి రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళతో కలిసి బతుకుతున్నా ఉంటే ఈ భూమి పైన నిజంగా అది మనం చేసుకున్న పుణ్యమే. పాపం ఈమె క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తుందని ఆంజనేయ స్వామికి తెలిస్తే ఎంతో ఫీల్ అవుతాడో కదా. ఇంతసేపు నాకు చేసిన పూజ నిజం కాదా అమ్మా అని పాపం తను అడుగుతాడేమో. అంతేకాదు, ఆ కళ్యాణానికి వచ్చిన బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు కలిసి ఆమెకి ఇలా చెప్తారేమో, మేము పలానా వాళ్ళ క్యాస్ట్ ఇంతమంది, పలానా క్యాస్ట్ వాళ్ళు ఇంతమంది అని మేము పుట్టించలేదమ్మా. మీ తాత ఈ వీడియో చేస్తున్నవాడి తాత ఈ వీడియో చూస్తున్నవాడి తాత అలా పోతూ ఉంటే వీళ్ళంతా ఎక్కడో ఒక చోట చుట్టాలే. ఈ క్యాస్టులన్నీ వీళ్ళు పెట్టుకున్నవే అని చెప్తారేమో. చివరికి ఆ దేవుళ్ళు చెప్పినా కూడా ఆమె వినదు. అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది.